రేప్ కేసుకి అమ్మాయి చేయాల్సిన పని ఏంది? రేప్ కేసు పెట్టిన అమ్మాయి పోలీసు వాళ్ళు తలగొక్కున్నారు. ఇది చెప్పి అంటే ఇదేది నేను ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పి అంటే అది ప్రెగ్నెంట్ అది వ్యాధి కాదు అది అదే తనకి ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి తీసేశారని చెప్పి అన్నారు. అంటే ఈ విషయం ఎవరికి తెలియదు యాక్చువల్లీ. అది ఇలాంటి బయటకు వస్తే నేనే చెప్పానని తెలిసిద్ది. అందుకు నేను నా పేరు చెప్పాలి. రాజు తెలుసు దానికి ప్రెగ్నెన్సీ రాదన్న విషయం రాజుకు కూడా తెలుసు. ఇవన్నీ మాకు కూడా అయిపోయినాయండి. నాకు డ్రగ్ ఫస్ట్ చూపించిందే తిను ఆ రాజ్ తరుణ్ కూడా వచ్చారు మా ఇంటికి వచ్చారు. నేను ఉండే వీళ్ళకి రాజ్ తరుణ్ ఇది ఆ చింటూ నలుగురు వచ్చారు. వచ్చినప్పుడు మరి రాజ్కి తెలుసు కానీ రాజ్ చూస్తాడు వద్దు ఇటండి రూమ్ లోకి రండి అని చెప్పి ఇదే ఇంకో రూమ్ లోకి తీసుకెళ్లి మా ఇంట్లో చేసి చేపించింది. కోకేదొండగా అదే చేపించింది. అప్పుడు అది ఫస్ట్ చేసింది అనమాట. చేసినప్పుడు ఇంతే అలా అనుకున్నాం. నెక్స్ట్ ఏం చేసింది, మేము చేసేటప్పుడు అది ఫొటోస్ వీడియోస్ తీసింది మాకు తెలియకుండా. అంటే అసలు అవన్నీ మాకు ఒక 1 month తర్వాత నేను ఎప్పుడైతే రివర్స్ అవుతున్నానో అప్పుడే తీసి నువ్వు మాకేం అలవాటు చేయించా ఇది నేనా అసలు ఏం మాట్లాడతాను చెప్పి నాకు 2 photos వాట్సాప్ లో అసలు ఏంటిది ఇలా చేసింది. ఇలా కూడా ఉంటారు మనుషులే అంటే అంత పచ్చిగా అబద్ధాలు ఫొటోస్ తీసింది. అసలు అసలు ముందు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు 9 months వరకు నో ఆల్కహాల్ నో స్మోకింగ్. షీ క్యాంట్ లివ్ వితౌట్ స్మోకింగ్ ఫర్ జస్ట్ ఫర్ 10-15 minutes. అసలు 2 box అసలు మీకు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లోనే సిఎల్ దగ్గర లోపలికి వెళ్లే ముందు స్టేషన్ లోపల అది పరిస్థితి అండి. రోజు 20 box అదే 2 box అంటే 40 cigarettes. అసలు సిగరెట్లు తాగుతానే ఉండాలి. ఎలా చేసేవాళ్ళ దగ్గరికి ఎవరికైనా వెళ్ళాలనిపించిద్దా అండి? తాగితేనే కదా ఫోన్లు చేసేది. నాకు ఫోన్లు చేసి నన్ను ఇంకా అని చెప్పి లేసేది. అసలు మీరు ఆడియోలు విన్నారా ఎట్లా మాట్లాడేది అని. అసలు ఈ షేడ్స్ అన్ని నేను చూసి దీనికి దెయ్యం పట్టిందేమో అనుకున్నా ఫస్ట్. అంటే ఒకడెవడో సూసైడ్ చేసుకున్నాడు వాడేమని పెట్టాడేమో అనుకున్నాం. నాకు ఎక్కడో నేను చెప్తున్నా కదా నాకున్న డౌట్ ఏంటంటే రాజు మళ్ళీ దాని దగ్గరికి వెళ్తాడు లేదా మీరు ఇదంతా ఫైట్ ఆపేస్తారు. అది అలా చేసిద్ది అన్నది నా ప్రాబ్లం. తిను రాజు ఇంటికి ఎలా అయితే ఎవరెవరినో తెచ్చిందో మా ఇంటికి నా దగ్గర స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎవరెవరినో తెచ్చారు. అసలు ఎవరు వీళ్ళందరూ అసలు ఎక్కడెక్కడ రోడ్డు మీద పోయేవాళ్ళు గంజాయి కొట్టుకునే వాళ్ళు వాళ్ళందరినీ తీసుకుని మా ఇంటికి వచ్చి వాళ్ళందరి ముందు పోజ్ అనమాట. అంటే నా ముందే ఇంకోటితో మాట్లాడి ఇంకోటి చేస్తున్నా కూడా నేను మూసుకొని ఉండాల్సి వచ్చేది. అసలు అదే ఈ తినుగాకండి ఇప్పుడు ఎవరన్నా ఎవడు పెళ్ళామన్నా అలా చేస్తుంటే ఎవడు నూరుకుంటాడు మగోడు. సెక్స్ అంటే ఇంకైనా మనం అడగకూడదు. ఎన్ని తెలిసినా కూడా అడగకూడదు. ఏంది నువ్వు చూసావు ఎందుకు లింక్ పెడుతున్నావు? లింక్ నేను పెట్టాను. ఎందుకు వాళ్ళతో మాట్లాడుతున్నావు? కొత్తడు అంటే వాళ్ళేమో నాకు ఐ లవ్ యూ చెప్పని వాళ్ళు మాట్లాడుతుంటే తిని మాత్రం నేను ఎందుకు చెప్పాలి నేను చెప్పను నేను ఎందుకు చెప్పాలి నేను చెప్పను నీకు అంటే చెప్తేనే మాట్లాడతాను నాతో అని చెప్పి వాడితో మాట్లాడతాను. నేను ఎన్ని వెంట నేను అవతలడికి మళ్ళీ ఇగో నేను పక్కన ఉన్నానని చెప్పకూడదు అనమాట. అసలు ఈ దారుణాలు నేను ఆడోళ్ళ మీద నాకు మా అమ్మని చూస్తే ఆడోళ్ళ మీద రెస్పెక్ట్ వస్తుంది. ఇలాంటి వాళ్ళని చూస్తే ఆడోళ్ళ మీద రెస్పెక్ట్ పెద్ద అలా జరిగింది. గొడవ స్టార్ట్ అయ్యాక కూడా నింది నాతో నువ్వు ఒక పైపు చేసిందని పుట్టుంటే చేరాను ఏం చేస్తావు నువ్వు చేయి నేను చూస్తాను అని చెప్పి నాతో అనింది. మీకు అర్థమైంది పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్నా కాబట్టి ఎవరికి చెప్పుకోలేను నేను. అవుండి అన్ని చేస్తుంటే మూసుకొని కూర్చోవాల్సి వచ్చేదని ఒక మగాడిగా నేను చెప్పుకోలేను. అది ప్రాబ్లం నాకు అంతే. అంటే రాజు కూడా చెప్పుకున్నాడు. రాజు ఎలా చెప్పుకుంటాడు? రాజు కూడా చెప్పాడు. ఎందుకంటే రాజు ముందు నన్ను తీసుకెళ్తాను రాజు పాపం సైలెంట్గా ఉండేవాడు. అది ఇలాంటి చేసే ఆడపిల్లని ఏం చేయాలి చెప్పండి. అంటే దీనికి ఎండు ఇప్పుడు తన డ్రగ్స్ కేసులో దొరికింది. బయటకు వచ్చి నువ్వే వేయించావు అని నన్ను రాజు వేయించాడు. రాజు నీకు ఎవరిని పెడితే వాళ్ళని అందరినీ నువ్వు వేయించావు నువ్వు నన్ను వేయించావు అంటది. ఏమో తెచ్చుకుంది పోయింది. ఏమో తెచ్చుకోవటం క్యారీ చేయటం లెక్కలేదు. మేము చేయించామంట. నువ్వు దొరికింది నిజం, నువ్వు తెచ్చింది నిజం, పట్టుకుంది నిజం, మాకేం సంబంధం? అదే చెప్పట్లే కేసులు పెట్టడమే తనకి పని. ఆ కేసుల్లో ఒక లాయర్ ని పట్టుకోవటం అన్ని ఇంక ఇలాంటివి అనమాట. ఆ లాయర్ ఇప్పుడు బయటికి రావట్లేదు అనుకుంటగా. ఇవ్వండి నాకు మొన్న ఏమని చేసిందంటే 11th June నువ్వు చెప్పింది నీకే చెప్తున్నా విను. నీ పైన కేసు పెట్టిన దానికే నువ్వు ఇలా చేస్తున్నావు. తను చూడు నేనే రిలీజ్ చేస్తా పిక్స్ ఇప్పుడు అని అంట. ఎవరి పిక్స్ రిలీజ్ చేసిందంటే ఇవ్వండి మా ఇద్దరివి అదే అలా రిలీజ్ చేసింది. నాకు దానికి ఏమైనా ఉన్నాయా ప్రైవేట్ పిక్స్? అసలు ఒక ఫోటో లేదు మీ ఇద్దరం ఏం ప్రైవేట్ గా అలాగా అసలు ఏది లేదు. అది నా వీడియోలు తీసుకొని అంటే నా ఫొటోస్ నావి అమ్మాయి ఆస్ట్రేలియా అమ్మాయి వీడియోస్ ఫొటోస్ తీసుకొని మమ్మల్ని బెదిరించిద్దే. నేను ఎన్ని తీసుకొని బయటకు వెళ్ళి నువ్వు ఎలాంటి చెప్తానని ఆ అమ్మాయి చెప్పాలి కదా. చెప్తే ఆ అమ్మాయి ఏమంటది అసలు మావి నువ్వెందుకు తీసుకుంటా మా ఇద్దరు ఉన్న రిలేషన్ మాది అది మా ప్రైవేట్ నువ్వు మమ్మల్ని ఇద్దరిని బెదిరిస్తున్నావు ఏంది? నీతో ఏమైనా ఉంటే నువ్వు మాట్లాడని చెప్పంటే ఆ నాయి కూడా ఉంటాయి. నేను వాళ్ళ అమ్మతో మాట్లాడాను. వాళ్ళ అమ్మోళ్ళు కూడా నాకు ఫస్ట్ లో అన్ని చెప్పారు అన్ని యాంటీగా దాని గురించి అవి కూడా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు అదే నేను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ అమ్మ నాకు అన్ని విషయాలు చెప్పింది. అంటే అదే ఒక అబ్బాయి చచ్చిపోవటం ఇలా ఎన్ని జరగటం ఇదన్నీ చెప్పడం వల్ల వాళ్ళ అమ్మను జామండా నువ్వు
ఏంది నీకు రాస్తారు గడితో ఫస్ట్ ఉందా హీరోతో అని చెప్పి కన్న తల్లిని అంటుందండి. ఛీ, 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 ఛీ. అసలు ఆడది కాదు అది, ఒక తల్లి కాదు, ఒక ఏది కాదు అది. ఇన్ని తప్పులు చేస్తుంటే దేవుడు అనేవాడు లేడా? రేప్ కేసుకి అమ్మాయి చేయాల్సిన పని ఏంది? రేప్ కేసు పెట్టిన అమ్మాయి పోలీసు వాళ్ళు తలగొక్కున్నారు. ఇది చెప్పి అంటే ఇదేది నేను ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పి అంటే అది ప్రెగ్నెంట్ అది వ్యాధి కాదు అది. అదే తనకి ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి తీసేశారని చెప్పి అన్నారు. అంటే ఈ విషయం ఎవరికి తెలియదు యాక్చువల్లీ. అది ఇలాంటి బయటకు వస్తే నేనే చెప్పానని తెలిసిద్ది. అందుకు నేను నా పేరు చెప్పాలి. రాజు తెలుసు దానికి ప్రెగ్నెన్సీ రాదన్న విషయం రాజుకు కూడా తెలుసు. ఇవన్నీ మాకు కూడా అయిపోయినాయండి. తినే నాకు అసలు నాకు డ్రైవింగ్ ఫస్ట్ చూపించిందే తిను. ఆ రాజ్ తరుణ్ కూడా వచ్చారు మా ఇంటికి వచ్చారు. నేను ఉండే వీళ్ళకి రాజ్ తరుణ్ ఇది ఆ చింటూ నలుగురు వచ్చారు. వచ్చినప్పుడు మరి రాజ్కి తెలుసు కానీ రాజ్ చూస్తాడు వద్దు ఇటండి రూమ్ లోకి రండి అని చెప్పి ఇదే ఇంకో రూమ్ లోకి తీసుకెళ్లి మా ఇంట్లో చేసి చేపించింది. కోకేదొండగా అదే చేపించింది. అప్పుడు అది ఫస్ట్ చేసింది అనమాట. చేసినప్పుడు ఇంతే అలా అనుకున్నాం. నెక్స్ట్ ఏం చేసింది, మేము చేసేటప్పుడు అది ఫొటోస్ వీడియోస్ తీసింది మాకు తెలియకుండా. అంటే అసలు అవన్నీ మాకు ఒక 1 month తర్వాత నేను ఎప్పుడైతే రివర్స్ అవుతున్నానో అప్పుడే తీసి నువ్వు మాకేం అలవాటు చేయించా ఇది నేనా అసలు ఏం మాట్లాడతాను చెప్పి నాకు 2 photos వాట్సాప్. అసలు ఏంటిది ఇలా చేసింది? ఇలా కూడా ఉంటారు మనుషులే అంటే అంత పచ్చిగా అబద్ధాలు ఫొటోస్ తీసింది. అసలు అసలు ముందు ఇప్పుడు ప్రెగ్నెంట్ తో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు 9 months వరకు నో ఆల్కహాల్ నో స్మోకింగ్. షీ క్యాంట్ లివ్ వితౌట్ స్మోకింగ్ ఫర్ జస్ట్ ఫర్ 10-15 minutes. అసలు 2 box అసలు మీకు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లోనే సిఎల్ దగ్గర లోపలికి వెళ్లే ముందు స్టేషన్ లోపల అది పరిస్థితి అండి. రోజు 20 box అదే 2 box అంటే 40 cigarettes. అసలు సిగరెట్లు తాగుతానే ఉండాలి. ఎలా చేసే వాళ్ళ దగ్గరికి ఎవరికైనా వెళ్ళాలనిపించిద్దా అండి? తాగితేనే కదా ఫోన్లు చేసేది. నాకు ఫోన్లు చేసి నన్ను ఇంకా అని చెప్పి లేసేది. అసలు మీరు ఆడియోలు విన్నారా ఎట్లా మాట్లాడేది అని? అసలు ఈ షేడ్స్ అన్ని నేను చూసి దీనికి దెయ్యం పట్టిందేమో అనుకున్నా ఫస్ట్. అంటే ఒకడెవడో సూసైడ్ చేసుకున్నాడు వాడిని పట్టాడేమో అనుకున్నాం. నాకు ఎక్కడో నేను చెప్పినా కదా నాకున్న డౌట్ ఏంటంటే రాజు మళ్ళీ దాని దగ్గరికి వెళ్తాడు లేదా మీరు ఇదంతా ఫైట్ ఆపేస్తారు. అది అలా చేసిద్ది అన్నది నా ప్రాబ్లం. తిను రాజు ఇంటికి ఎలా అయితే ఎవరెవరినో తెచ్చిందో మా ఇంటికి నా దగ్గర స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎవరెవరినో తెచ్చారు. అసలు ఎవరు వీళ్ళందరూ అసలు ఎక్కడెక్కడ రోడ్డు మీద పోయేవాళ్ళు గంజాయి కొట్టుకునే వాళ్ళందరినీ తీసుకుని మా ఇంటికి వచ్చి వాళ్ళందరి ముందు పోజ్ అనమాట. అంటే నా ముందే ఇంకోటితో మాట్లాడి ఇంకోటి చేస్తున్నా కూడా నేను మూసుకొని ఉండాల్సి వచ్చేది. అసలు అదే ఈ తిను కాకుండా ఇప్పుడు ఎవరన్నా ఎవడు పెళ్ళామన్నా అలా చేస్తుంటే ఎవడు నూరుకుంటాడు మగోడు. ఎక్స్ అంటే ఇంకైనా మనం అడగకూడదు. ఎన్ని తెలిసినా కూడా అడగకూడదు. ఏంది నువ్వు చూసావు ఎందుకు లింక్ పెడుతున్నావు? లింక్ నేనే పెట్టాను. ఎందుకు వాళ్ళతో మాట్లాడుతున్నావు? కొత్తోడు అంటే వాళ్ళేమో నాకు ఐ లవ్ యూ చెప్పని వాళ్ళు మాట్లాడుతుంటే తిని మాత్రం నేను ఎందుకు చెప్పాలి నేను చెప్పను నేను ఎందుకు చెప్పాలి నేను చెప్పను నీకు అంటే చెప్తేనే మాట్లాడతాను నాతో అని చెప్పి వాడితో మాట్లాడతాను. నేను ఎన్ని వెంట నాకు అవతలకి మళ్ళీ ఇగో నేను పక్కన ఉన్నానని చెప్పకూడదు అనమాట. అసలు ఈ దారుణాలు నేను ఆడోళ్ళ మీద నాకు మా అమ్మను చూస్తే ఆడోళ్ళ మీద రెస్పెక్ట్ వస్తుంది. ఇలాంటి వాళ్ళని చూస్తే ఆడోళ్ళ మీద రెస్పెక్ట్ పెద్ద అలా జరిగింది. గొడవ స్టార్ట్ అయ్యాక కూడా నింది నాతో. నువ్వు ఒక పైపు చేసిందని పుట్టుంటే చేయరా ఏం చేస్తావు నువ్వు నేను చూస్తాను అని చెప్పి నాతో అనింది. మీకు అర్థమైంది పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్నా కాబట్టి ఎవరికి చెప్పుకోలేను నేను. అవుండి అన్ని చేస్తుంటే మూసుకొని కూర్చోవాల్సి వచ్చేదని ఒక మగాడిగా నేను చెప్పుకోలేను. అది ప్రాబ్లం నాకు అంతే. అంటే రాజు కూడా చెప్పుకున్నాడు. రాజు ఎలా చెప్పుకుంటాడు? రాజు కూడా చెప్పాడు. ఎందుకంటే రాజు ముందు నన్ను తీసుకెళ్తాను రాజు పాప సైలెంట్గా ఉండేవాడు. అది ఇలాంటి చేసే ఆడపిల్లని ఏం చేయాలి చెప్పండి. అంటే దీనికి ఎండు ఇప్పుడు తన డ్రగ్స్ కేసులో దొరికింది. బయటకు వచ్చి నువ్వే వేయించావు అని నన్ను రాజు వేయించాడు. రాజుని ఎవరిని పెడితే వాళ్ళని అందరినీ నువ్వు వేయించావు నువ్వు నన్ను వేయించావు అంటది. ఏమో తెచ్చుకుంది పోయింది. ఏమో తెచ్చుకోవటం క్యారీ చేయటం లెక్కలేదు. మేము చేయించామంట. నువ్వు దొరికింది నిజం, నువ్వు తెచ్చింది నిజం, పట్టుకుంది నిజం. మాకేం సంబంధం? అదే చెప్పట్లే. కేసులు పెట్టడమే తనకి పని. ఆ కేసుల్లో ఒక లాయర్ని పట్టుకోవటం అన్ని ఇంక ఇలాంటివి అనమాట. ఆ లాయర్ ఇప్పుడు బయటికి రావట్లేదు అనుకుంటగా. ఇవ్వండి నాకు మొన్న ఏమని చేసిందంటే 11th June నువ్వు చెప్పింది నీకే చెప్తున్నా విను. నీ పైన కేసు పెట్టిన దానికే నువ్వు ఇలా చేస్తున్నావు. తను చూడు నేనే రిలీజ్ చేస్తా పిక్స్ ఇప్పుడు అని అంటే ఎవరి పిక్స్ రిలీజ్ చేసిందంటే మా ఇద్దరు అదే అలా రిలీజ్ చేసింది. నాకు దానికి ఏమైనా ఉన్నాయా ప్రైవేట్ పిక్స్? అసలు ఒక ఫోటో లేదు మీ ఇద్దరం ఏం ప్రైవేట్ గా అలాగా అసలు ఏది లేదు. అది నా వీడియోలు తీసుకొని అంటే నా ఫొటోస్ నావి అమ్మాయి ఆస్ట్రేలియా అమ్మాయి వీడియోస్ ఫొటోస్ తీసుకొని మమ్మల్ని బెదిరించిద్దే. నేను ఎన్ని తీసుకొని బయటకు వెళ్ళి నువ్వు ఎలాంటి చెప్తానని ఆ అమ్మాయి చెప్పాలి కదా. చెప్తే ఆ అమ్మాయి ఏమంటది అసలు మావి నువ్వెందుకు తీసుకుంటా? మా ఇద్దరు ఉన్న రిలేషన్ మాది, అది మా ప్రైవేట్. నువ్వు మమ్మల్ని ఇద్దరిని బెదిరిస్తున్నావు ఏంది? నీతో ఏమైనా ఉంటే నువ్వు మాట్లాడని చెప్పంటే ఆ నాయకుడు ఉంటాయి.
నేను వాళ్ళ అమ్మతో మాట్లాడాను. వాళ్ళ అమ్మోళ్ళు కూడా నాకు ఫస్ట్ లో అన్ని చెప్పారు, అన్ని యాంటీగా దాని గురించి, అవి కూడా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ అదే నేను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ అమ్మ నాకు అన్ని విషయాలు చెప్పింది. అంటే అదే ఒక అబ్బాయి చచ్చిపోవటం, ఇలా ఇవన్నీ జరగటం, ఇవన్నీ చెప్పడం వల్ల వాళ్ళ అమ్మని చాముండా నువ్వు ఏంది నీకు రాస్తారని కడుతూ ఫస్ట్ ఉందా హీరోతో అని చెప్పి కన్న తల్లిని అంటుందండి. చి 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 అసలు ఆడది కాదు అది, ఒక తల్లి కాదు, ఒక ఏది కాదు అది. ఇన్ని తప్పులు చేస్తుంటే దేవుడు అనేవాడు లేడా? రేప్ కేస్ కి అమ్మాయి చేయాల్సిన పని ఏంది? రేప్ కేసు పెట్టిన అమ్మాయి పోలీసు వాళ్ళు